ఎన్ని గంటలకు హాజరవ్వమంటే అప్పుడు వస్తాము అని సన్యాసి అన్నాడు. 12 గంటలకు అబ్బాయిలను వెంటబెట్టుకొని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళి సరిగ్గా 12 గంటలకు తిరిగి వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చుని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. సన్యాసి మరో ఇద్దరిని కూడా వెంటబెట్టుకొని తనంతట తానే వచ్చాడు. కానీ అతడు పూర్వం చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధిని మాయ ఆవరించింది. దాంతో మనస్సును మోహం చుట్టుకొని పోవడం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని మాత్రమే అతని బుద్ధికి తోచింది. ఆహ్వానించకుండానే వచ్చి భోజనం చేసిన ఆ ఆగంతుకుడు బాబా అని దేవుకు తోచలేదు. అతని మనసులో ఇంకా సందేహమే. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తానని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేమిటి? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తానని ఆశగా ఎదురు చూచాను.